చాలునయ్య నీ కృపా నా జీవితానికి. చాలునయ్య నీ కృపా నా జీవితానికి. సాగిపోదు యేసయ్యా సాగరాలు ఎదురైనా, చాలునయ్య నీ కృపా నా జీవితానికి. ఎడారిలో ప్రవాహములు. యోహాను అద్భుతం చేయలేదు, అయినను ఈ మనుషుని గురించి యోహాను చెప్పినవన్నీ నిజమే. యోహాను 10:41. నీలో నీకు అసంతృప్తిగా ఉండవచ్చు. నీకు ఎక్కువ తెలివితేటలు కానీ, తలాంతులు కానీ, వరాలు కానీ లేకపోవచ్చు. నీ జీవితం వలన ప్రయోజనం లేనట్లుగా ఉండవచ్చు. నీ జీవితంలో చెప్పుకోదగ్గ ఏమీ లేకపోవచ్చు. అయినా నీ జీవితం గొప్పది కాగలదు. యోహాను ఏ అద్భుతం చేయలేదు, అయినా స్త్రీలు కన్నవారిలో అతని కంటే గొప్పవాడెవడునూ ఈ లోకంలో పుట్టలేదని యేసు చెప్పాడు. ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటే యోహాను యొక్క జీవిత ఉద్దేశం. నీవు నేను కూడా అందుకే జన్మించాం. మనుషులు క్రీస్తుని గురించి తలంచి ఆయన స్వరమును వింటే అంతే చాలని యోహాను తృప్తిపడ్డాడు. నీవును అలాగే ఒక స్వరంగా ఉండు. మనుషులు నీ స్వరమును విని నిన్ను చూడకపోవచ్చు, అంతే చాలు. నీవు అందరికీ కనబడని అవసరం లేదు. అద్దం సూర్యుని ప్రతిబింబను చూపించి పాడైపోయినట్లు, సూర్యోదయమునకు ముందుగా వీచిన చల్లని గాలి సూర్యుడు రాగానే మాయమైపోయినట్లు, క్రీస్తు కనబడగానే నీ స్వరం వినబడకూడదు, నీ స్వరము కనబడకూడదు. అదే నీకు సంతృప్తి. ఆయన కంటి కిందనే ఉండి మిక్కిలి అల్పమైన స్వల్పమైన కార్యాలే చేయి. సఖ్యపడని వారితో కలిసి జీవించవలసి ఉంటే వారిని ప్రేమతో సాధించు. నీ బ్రతుకులో గొప్ప తప్పిదము చేసి ఉంటే అందరికీ చాటించొద్దు, కానీ రహస్యంగా దైవ సన్నిధిలో సరిచేసుకొని ఇక మీదట మరింత బలమైన మంచి కార్యములు చేయుటకు సాగిపో. వాక్యమును విత్తుచు, ప్రవాహములను పంపుచు, క్రీస్తుని గురించిన మంచి తలంపులను మనుషులతో పుట్టించుచూ ఉండుట వలన మనం ఎరిగిన దానికంటే ఎక్కువ మంచిని చేయుచున్నాం. వాటిని బట్టి అనేకులు ఆయనను నమ్మారు. మనకంతే చాలు. నా సమాధి మీద పెద్ద గోరీ కట్టనవసరం లేదు, కానీ నేను పరలోకానికి వెళ్ళినప్పుడు అనేకులు నా చుట్టూ చేరి, ఇతడు చాలా మంచివాడు, ఇతడు అద్భుతములు చేయలేదు, కానీ ఇతడు క్రీస్తుని గురించి చెప్పిన మాటల వలన మేము క్రీస్తును అంగీకరించామని చెబితే చాలు. దేవుడు తన విలువైన పనివారిని ఎరుగని సమూహముల నుండి పిలుచును. లూకా 14:23.